గురుకుల ఉద్యోగ గైడ్లైన్స్ ప్రోగ్రాంకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఫెడరలిజం ఇన్ ఇండియా, భారతదేశ సమాఖ్య విధానం గురించి మనం తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ దీపికా మేడం మనతో ఉన్నారు. ఆమె మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఎంత డెప్త్గా ఈ సబ్జెక్టును ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో మీకు సమాచారాన్ని అందిస్తారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ కింద రన్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీ టీవీ వాల్యూను మ్యూట్లో పెట్టి మీరు ప్రశ్న అడగాలి. నమస్తే మేడం. భారతదేశ సమాఖ్య విధానం, ఫెడరలిజం, అసలు ఇది ఎంత డెప్త్ వరకు చదవాల్సిన అవసరం ఉందంటారు మేడం? దీని గురించి పూర్తిగా వివరించండి. ఫెడరలిజం మీద యూజువల్గా క్వశ్చన్స్ బాగానే అడుగుతారండి. అయితే ఇప్పుడు కరెంట్ కాంటెక్స్లో ఫెడరలిజం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ చేశారు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో. ఆ చేంజెస్లో భాగంగా వచ్చిందే నీతి ఆయోగ్, తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, ఇవన్నీ. సో కరెంట్ బేస్డ్ ఇప్పుడున్న సిగ్నిఫికెన్స్కి అయితే ఈ టాపిక్లో ఈ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ చూసుకోవడం బెటర్. పాలిటీని మనం 4-5 బ్రాడ్ డివిజన్స్లో లాగా చేస్తే ఇది వన్ ఆఫ్ ద డివిజన్స్ అనమాట. సో యూజువల్గా ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ 4-5 డివిజన్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్న అడుగుతారు. అది గురుకుల్ మటుకైతే దీనికి వెయిటేజ్ 1 to 2 మార్క్స్ ఉంటుందండి. అసలు ఫెడరలిజం అంటే ఏంటి, దానికి అనుబంధంగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో వివరించండి. ఫెడరలిజం అన్నది అసలు ఆ క్లాసిఫికేషన్ ఎలా మొదలవుతుంది అంటే, మనం ఎప్పుడైనా గవర్నమెంట్ని ఫిజికల్గా చూస్తే, అంటే ఇప్పుడు ఏదైనా కంట్రీలో గవర్నమెంట్ని చూస్తే మనకు ఒక గవర్నమెంట్ కనిపిస్తే దాన్ని యూనిటరీ అంటాం. 2 గవర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే నేషనల్ లెవెల్లో ఒకటి, రీజనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఒకటి ఉంటే దాన్ని ఫెడరల్ అంటారు. అయితే ఈ క్లాసిఫికేషన్ ఫెడరల్ కానీ యూనిటరీ కానీ దాన్ని మనము ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని బేసిస్ చేసుకుని చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకే చూడంగానే మనకు ఒకటే గవర్నమెంట్ కనిపిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్, అందుకనే అది యూనిటరీ ఫామ్. యూఎస్ చూస్తే సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, అందుకనే దాన్ని ఫెడరల్ ఫామ్ అంటారు. బేసిక్గా ఫెడరలిజం అన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడ డీసెంట్రలైజ్డ్ రూల్ ఉంటుంది. ఒక్కరి చేతిలో పవర్ ఉండదు, పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం డీసెంట్రలైజేషన్. సో డీసెంట్రలైజ్డ్ రూల్ ఎసెన్స్ ఫెడరలిజంకి. యూనిటరీలో ఏమవుతుందంటే సెంట్రలైజ్డ్ రూల్ ఉంటుంది, అంటే అన్నీ ఒకటే సెంటర్ ఆఫ్ పవర్ కంట్రోల్ చేస్తుంది. అయితే ఇండియా సోషల్ కండిషన్స్ పరంగా మనకి ఫెడరలిజం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇండియా డైవర్స్ సొసైటీ, మెజారిటీ ఉంది, మైనారిటీ, చాలా మైనారిటీ గ్రూప్స్ ఉన్నాయి ఇండియాలో. మైనారిటీ రైట్స్ని వైలేట్ చేయకుండా ఉండాలి, రీజనలిజం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే పవర్ డీసెంట్రలైజ్ అయ్యి ఉండాలి. సెంట్రలైజ్ అయినప్పుడు మిస్యూస్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది, అందుకనే డీసెంట్రలైజ్డ్ పవర్ని ప్రిఫర్ చేశారు కాన్స్టిట్యూషన్లో. అయితే మన దగ్గర 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, నేషనల్ లెవెల్, రీజనల్ లెవెల్. మనం తర్వాత యాడ్ చేసుకుంది లోకల్ లెవెల్ గవర్నమెంట్. కానీ మనం ఫెడరలిజం గురించి మాట్లాడినప్పుడు ఉట్టి నేషనల్ ఇంకా రీజనల్ గవర్నమెంట్స్ వాటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ గురించి మాత్రమే మాట్లాడతాం. ఇది ఫెడరలిజం మీనింగ్. అయితే ఇప్పుడు ఫెడరలిజం అన్నప్పుడు ఎక్కడ ఏ కంట్రీలోనైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు అసలు వాళ్ళ ఆ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, రూల్ ఎలా ఉండాలి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, అంటే ఫెడరలిజం అన్నప్పుడు ఏమేమి ఉండాలి ఆ కంట్రీలో అన్నదానికి ఆన్సర్ ఇవి. ఫస్ట్ ఫెడరలిజం అనగానే ఫస్ట్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సెంటర్ స్టేట్ మధ్యలో పవర్స్ డివైడ్ అయి ఉండాలి. ఎందుకు? ఇప్పుడు సెంటర్లో మనకి పార్లమెంట్ ఉంటుంది, స్టేట్లో కూడా స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. అయితే పార్లమెంట్ పని తీరు లేదా పార్లమెంట్ పవర్స్ పరిధి ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ పవర్స్ పరిధి ఏంటి అన్నది క్లియర్గా డిఫైన్ చేసి ఉండకపోతే రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్, కేయాస్, డిస్ప్యూట్కి స్కోప్ ఉంటుంది. ఇట్లాంటి కన్ఫ్యూజన్, కేయాస్, డిస్ప్యూట్ ఉండకూడదు అంటే కంపల్సరీ సెంటర్ స్టేట్ మధ్యలో పవర్స్ డివైడ్ అయి ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రెస్పాన్సిబుల్, స్టేట్ గవర్నమెంట్ దీనికి రెస్పాన్సిబుల్ అండ్ డెఫినెట్ పవర్ డివిజన్ ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనం సెంటర్ స్టేట్ అంటామో ఫెడరలిజం, ఐ మీన్ ఐడియల్ ఫెడరలిజంలో ఎలా ఉంటుందంటే సెంటర్ స్టేట్స్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. సెంటర్ మరీ పవర్ఫుల్ ఉండకూడదు, స్టేట్స్ మరీ పవర్ఫుల్ ఉండకూడదు. అట్లాంటప్పుడు సెంటర్ స్టేట్స్ వాళ్ళ పవర్ సోర్స్ రెండింటికి ఒకటే అయి ఉండాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ స్టేట్స్ నుండి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా సెంటర్ స్టేట్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ పవర్ సెంటర్ నుండి వచ్చిందనుకోండి, సెంటర్ ఎక్కువ పవర్ఫుల్. ఇట్లా కాకుండా ఉండాలి అంటే సెంటర్ స్టేట్స్ రెండింటికి పవర్ సెంటర్ అంటే పవర్ సోర్స్ ఒకటే ఉండాలి, అది కాన్స్టిట్యూషన్ అయి ఉండాలి. అందుకనే ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఏదైనా చేస్తే మీరు ఎందుకు ఇలా చేశారంటే కాన్స్టిట్యూషన్ నాకు ఆ పవర్ ఇచ్చింది అంటారు. అలాగే స్టేట్ ఆఫీసర్స్ని ఎవరిని అడిగినా గవర్నర్ని మీరు ఎందుకు ఇలా చేశారు అంటే కాన్స్టిట్యూషనల్ పవర్ అంటారు. సో సెంటర్ స్టేట్ రెండింటి పవర్స్ బేసిస్ కాన్స్టిట్యూషన్ అయి ఉండాలి, దాన్ని మనం సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం.
తర్వాత ఎప్పుడైనా సెంటర్ స్టేట్ ఉన్నప్పుడు ఎంత మంచి డివిజన్ ఉన్నా కంపల్సరీగా డిస్ప్యూట్ కానీ కాన్ఫ్లిక్ట్కి కానీ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరే స్టేట్కి చాలా గొడవలు ఉంటాయి, సెంటర్కి స్టేట్స్కి చాలా గొడవలు ఉంటాయి. ఈ గొడవలు రిజాల్వ్ చేసేటప్పుడు జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ ఉండాలి. మనం ఇండిపెండెంట్ జుడిషియరీ అంటాం దాన్ని. అంటే దాని మీనింగ్ ఏంటంటే జుడిషియరీని పార్లమెంట్ కంట్రోల్ చేయదు, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేయదు, దాని ఇండిపెండెన్స్ దానికి ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అన్బయాస్డ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, అంటే ఏ రకమైన ఫేవరెటిజం లేకుండా జడ్జ్మెంట్ అన్బయాస్డ్గా ఇవ్వడానికి, నీతిని న్యాయాన్ని బేస్ చేసుకొని ఇవ్వడానికి ఇండిపెండెంట్ జుడిషియరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫీచర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫెడరలిజం ఏంటి అంటే బైకామెరలిజం ఉండాలి. బైకామెరలిజం అంటే ఏంటి? ఒకవేళ పార్లమెంట్లో 2 హౌసెస్ అంటే లెజిస్లేచర్లో 2 హౌసెస్ ఉంటే మనం దాన్ని బైకామెరల్ అంటాం. లెజిస్లేచర్లో ఒకటే హౌస్ ఉందనుకోండి, దాన్ని మనం యూనికామెరల్ అంటాం. అయితే ఫెడరలిజంకి బైకామెరలిజం అంటే 2 హౌసెస్కి సంబంధం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఏ లా చేసినా దాన్ని ఇండియా మొత్తంకి ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇండియా అనగానే స్టేట్స్లో కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. పార్లమెంట్ చేసే ఈ లా స్టేట్స్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు కంపల్సరీగా స్టేట్ పార్టిసిపేషన్ ఉండాలి లా చేసేటప్పుడు, లేకపోతే స్టేట్స్ యాక్సెప్ట్ చేయవు, అది కాన్ఫ్లిక్ట్కి లీడ్ చేస్తుంది. కాబట్టి స్టేట్స్ పార్టిసిపేషన్ని ప్రొవైడ్ చేయడానికి మన కంట్రీలో రాజ్యసభ ఉంది. అలాగే పీపుల్ పార్టిసిపేషన్ని ప్రొవైడ్ చేయడానికి లోక్సభ. అంటే బేసిక్గా ఐడియా ఏంటంటే లోక్సభ రిప్రజెంట్స్ పీపుల్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ రిప్రజెంట్స్ స్టేట్స్ ఇన్ ఇండియా అనమాట. దాన్ని మనం బైకామెరల్ లెజిస్లేచర్ అంటాం. అంటే సెంటర్ చేసే ప్రతి డెసిషన్లో, సెంటర్ తీసుకునే ప్రతి డెసిషన్లో, పాలసీలో కంపల్సరీగా స్టేట్ అప్రూవల్ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి అనడానికి బైకామెరల్ లెజిస్లేచర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫీచర్ ఫెడరలిజంకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా రిజిడ్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ రిజిడా ఫ్లెక్సిబుల్ అన్నదాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కాన్స్టిట్యూషన్ని మనం ఎప్పుడైనా మారుస్తూ ఉంటాం. ఎందుకు మారుస్తూ ఉంటామంటే మారుతున్న సామాజిక పరిస్థితులు, మారుతున్న ఇష్యూస్ వల్ల కాన్స్టిట్యూషన్ని కూడా మార్చాలి. ఎందుకంటే ఆ ఇష్యూస్ని కాన్స్టిట్యూషన్ అడ్రస్ చేయగలగాలి. అందుకనే ఒకవేళ దాన్ని మార్చే విధానం సులభంగా ఉంటే దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఆ మార్చే విధానం డిఫికల్ట్గా ఉంటే దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే ఆ విధానం ఎలా సులభం, ఎలా డిఫికల్ట్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఒకవేళ మామూలు సాధారణ మెజారిటీతో మారుస్తే అది ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఎక్కువ మెజారిటీతో మారుస్తే అది రిజిడ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. అయితే ఫెడరలిజంలో మనము ఏ మార్పు అయినా కాన్స్టిట్యూషన్లో చేస్తే కంపల్సరీగా అది స్టేట్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ మార్పుని మనము ఎక్కువ మెజారిటీతో చేయాలి. అందుకనే కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా రిజిడ్ ఉండాలి. దాని తర్వాత సపరేట్ కాన్స్టిట్యూషన్స్ ఫర్ సెంటర్ అండ్ స్టేట్స్. ఫెడరలిజంలో సెంటర్కి తన కాన్స్టిట్యూషన్ తనకుంటుంది, స్టేట్స్కి ప్రతి స్టేట్కి వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళకుంటుంది. కానీ ఇండియాలో అలా లేదు, మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ మాత్రమే ఉంటుంది. తర్వాత డ్యూయల్ సిటిజన్షిప్ అంటే మొత్తం నేషన్ది ఒక సిటిజన్షిప్ ఉంటుంది. మళ్ళీ ఏ స్టేట్కి వాళ్ళు బిలాంగ్ అవుతారో, ఎక్కడ పుట్టి సెటిల్ అవుతారో ఆ స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది. డ్యూయల్ సిటిజన్షిప్ యుఎస్ చాలా మందికి ఐడియా ఉంటుంది. యుఎస్లో స్టేట్ సిటిజన్షిప్ వేరు ఉంటుంది, యుఎస్ నేషనాలిటీ వేరు ఉంటుంది. కానీ ఇండియాలో మనకు అది ఈ ప్రొవిజన్ లేదు. లేకపోవడానికి కారణం అగైన్ డైవర్సిటీ, అందుకనే స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉండదు. సో ఇవి ఎక్కడ ఫెడరేషన్ అన్నా కూడా మనకి ఈ ఫీచర్స్ కంపల్సరీగా ఉంటాయి. అయితే ఈ ఫీచర్స్లో ఇండియాలో మ్యాండేటరీగా ఉన్నవి ఫస్ట్ 5 ఫీచర్స్, 6th 7th అంటే సపరేట్ కాన్స్టిట్యూషన్స్ కానీ డ్యూయల్ సిటిజన్షిప్ కానీ ఇండియాలో లేదు. అయితే ఈ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్లాంటివి అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఫెడరలిజం ఫీచర్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఫెడరలిజం ఫీచర్ కాదు, యూనికామెరల్ లెజిస్లేచర్ ఫెడరలిజం ఫీచర్ కాదు. ఇలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మటుకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. దాని తర్వాత మనం ఎప్పుడైనా యూనిటరీ ఫెడరల్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అన్నప్పుడు 3 పర్స్పెక్టివ్స్లో చూస్తాం. ఒకటి లెజిస్లేటివ్, ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్, ఇంకొకటి ఫైనాన్షియల్. లెజిస్లేటివ్ అంటే బేసిక్గా ఇక్కడ పార్లమెంట్ పవర్స్ ఎక్కడి వరకు ఉంటాయి, స్టేట్ లెజిస్లేచర్ పవర్స్ ఎక్కడి వరకు ఉంటాయి అన్నది డిఫైన్ చేసేది లెజిస్లేటివ్ రిలేషన్స్. అయితే దీనికి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఆర్ స్పెసిఫైడ్. అది పార్ట్ 11. ఆర్టికల్ నంబర్స్ 245 to 255. కానీ ఆర్టికల్ నంబర్స్ కంటే ఎక్కువ పార్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి దీనికి. అయితే దీంట్లో ఫస్ట్ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది అంటే ఇది ఒక
కాన్సెప్ట్ లాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బైహార్ట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఉంది, స్టేట్ లెజిస్లేచర్ ఉంది. పార్లమెంట్ చేసే లాని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, స్టేట్ లెజిస్లేచర్ చేసే లా ఎక్కడ వర్తిస్తుంది అంటే మనం జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతున్నాం. వాటి పరిధి ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అది చెప్పేదే మనకు ఆర్టికల్ 245. 245 ఏమంటుందంటే పార్లమెంట్ చేసే లా మొత్తం కంట్రీలోనూ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్లస్ అందరూ సిటిజన్స్, ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మీద కూడా ఎన్ఫోర్స్ అవుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఎసెన్షియల్గా అందరూ సిటిజన్స్ ఇండియాలోనే ఉండరు. ఎన్ఆర్ఐస్ అంటాం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కానీ రెసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. పార్లమెంట్ చేసే లా పరిధిలోకి ఎన్ఆర్ఐస్ కూడా వస్తారు అని అర్థం. అందుకనే మనం పార్లమెంట్ జ్యూరిస్డిక్షన్ని ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ పవర్స్ అంటాం. అంటే వాళ్ళ టెరిటరీ దాటి కూడా ఆ లాస్ వర్తిస్తాయి అని అర్థం. స్టేట్ లెజిస్లేచర్కి మాత్రం దాని జాగ్రఫికల్ ఏరియా లోపలే వాళ్ళు చేసే లాస్ వర్తిస్తాయి. దాన్ని టెరిటోరియల్ లెజిస్లేషన్ ఆర్ జ్యూరిస్డిక్షన్ అంటాం అనమాట. సో ఫస్ట్ మనకి పార్లమెంట్ చేసే లా లిమిట్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ చేసే లా లిమిట్ ఏంటి తెలుస్తుంది. దాని తర్వాత పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్కి డివిజన్ ఆఫ్ పవర్స్ ఎలా జరుగుతుంది. మీరు ఎక్కడ ఏ కంట్రీలో చూసుకున్నా ఫెడరలిజంలో ఈ డివిజన్ ఆఫ్ పవర్స్కి ఇదే కామన్ పద్ధతి ఉంటుందండి. దానికి ఎలా అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ మనకి ఏమేమి చేస్తుంది అన్న క్వశ్చన్కి ఆన్సర్, అగ్రికల్చర్లోనూ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది, సెక్యూరిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్, ఎన్వైర్న్మెంట్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ ఇష్యూస్ అన్నిటిని మనం పాలిటీలో వాటిని సబ్జెక్ట్స్ అంటాం, సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం. అయితే ఈ సబ్జెక్ట్స్ని డివైడ్ చేస్తారనమాట సెంటర్ స్టేట్ మధ్యలో. కొన్ని సబ్జెక్ట్స్ని సెంటర్కి ఇస్తారు, కొన్ని సబ్జెక్ట్స్ని స్టేట్స్కి ఇస్తారు. ఈ డివిజన్ ఎలా జరుగుతుందంటే సెంటర్కి ఇచ్చే సబ్జెక్ట్స్ అన్నిటినీ యూనియన్ లిస్ట్లో పెడతారనమాట. స్టేట్స్కి అథారిటీ ఉండే సబ్జెక్ట్స్ అన్నిటినీ స్టేట్ లిస్ట్లో పెడతారు. కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే సెంటర్ లాస్ చేయొచ్చు, స్టేట్ లాస్ చేయొచ్చు. అట్లాంటి సబ్జెక్ట్స్ని కంకరెంట్ లిస్ట్లో పెడతారు. సో డివిజన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ విల్ ఆల్వేస్ హ్యాపెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 lists: యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. ఇప్పుడు మనకి డివిజన్ ఇలా జరిగింది అని తెలిసినాక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డివిజన్లో యూనియన్కి ఎక్కడి వరకు పవర్స్ ఉంటాయి, స్టేట్కి ఎక్కడి వరకు పవర్స్ ఉంటాయి, కంకరెంట్ లిస్ట్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి. యూనియన్ లిస్ట్లో 97 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 97 సబ్జెక్ట్స్ ఎక్స్క్లూజివ్ టు యూనియన్, అంటే ఎట్టి పరిస్థితులలో స్టేట్ గవర్నమెంట్ వాటి మీద లెజిస్లేట్ చేసే ఛాన్స్ లేదు. వాటి మీద ఏం లా చేయాలన్నా పార్లమెంట్కి మాత్రమే రైట్ ఉంటుంది. 97 సబ్జెక్ట్స్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్టేట్ లిస్ట్లో 66 సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ స్టేట్ లిస్ట్ స్టేట్ లెజిస్లేచర్కి ఎక్స్క్లూజివ్ కాదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కాన్స్టిట్యూషన్లో ఆ సిచ్యువేషన్స్ ఇస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్ మీద లెజిస్లేట్ చేసే రైట్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ ఏంటో నెక్స్ట్ చెప్తాను. దాని తర్వాత ఈ కంకరెంట్ లిస్ట్లో సెంటర్ లెజిస్లేట్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేట్ చేయొచ్చు. అయితే ఇది ఎలా డిమార్కేట్ చేస్తారంటే డివైడ్ చేస్తారు. మొత్తం కంట్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్, సెక్యూరిటీ, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదా ఫారిన్ అఫైర్స్, ఇట్లాంటి మొత్తం కంట్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నిటినీ యూనియన్ లిస్ట్లో పెడతారు. స్టేట్స్ అంటే లోకల్గా హ్యాండిల్ చేయగలిగిన సబ్జెక్ట్స్ అన్నిటినీ స్టేట్ లిస్ట్లో పెడతారు. లా అండ్ ఆర్డర్ లోకల్గా హ్యాండిల్ చేయాలి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లోకల్గా వచ్చే సబ్జెక్ట్, ఇవన్నిటినీ స్టేట్ లిస్ట్లో పెడతారు. కొన్ని సబ్జెక్ట్స్ ఎట్లా అంటే సెంటర్ స్టేట్ కలిసి పనిచేయాల్సిన సబ్జెక్ట్స్ లైక్ ఎడ్యుకేషన్, సోషియో ఎకనామిక్ ప్లానింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఇట్లాంటివన్నీ కంకరెంట్ లిస్ట్లో వస్తాయి. సో వీళ్ళకైతే యూజువల్గా ఏ సబ్జెక్ట్ ఏ లిస్ట్లో వస్తుంది అన్న క్వశ్చన్ అయితే అడగరు. వాళ్ళ కుట్టి ఏ లిస్ట్కి మీద ఎవరికి పవర్ ఉంటుంది, ఏ లిస్ట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి తెలిస్తే చాలు. యూనియన్ లిస్ట్ 97 సబ్జెక్ట్స్, స్టేట్ లిస్ట్ 66, కంకరెంట్ లిస్ట్లో 47 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే నెక్స్ట్ ఇంకో 5 సిచ్యువేషన్స్లో మాత్రము పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో వచ్చిన సబ్జెక్ట్స్ మీద లెజిస్లేట్ చేయొచ్చు. ఆ సిచ్యువేషన్స్ ఏంటి? ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏదన్నా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని డిక్లేర్ చేస్తే ఒక 1 year టైం వరకు పార్లమెంట్ దాని మీద లెజిస్లేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ డిక్లరేషన్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అన్న డిక్లరేషన్ చేసే పవర్ రాజ్యసభకు ఉంటుంది. ఇది రాజ్యసభ ఎక్స్క్లూజివ్ పవర్. ఎందుకు రాజ్యసభ అంటే రాజ్యసభ రిప్రజెంట్స్ ద స్టేట్స్ ఇన్ ఇండియా కాబట్టి రాజ్యసభ దాన్ని సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లాగా డిక్లేర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేస్తారు?
ఎలా చేస్తారనడానికి ఆన్సర్ స్పెషల్ మెజారిటీతో చేయాలంటే 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్తో దాన్ని అప్రూవ్ చేయాలన్నమాట. మేము వీఆర్ డిక్లేరింగ్ దిస్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని. దాని ఇంపాక్ట్ ఏముంటుంది అంటే 1 year టైం వరకు పార్లమెంట్ దాని మీద ఏ లా అన్నా చేయొచ్చు. అది స్టేట్ లిస్ట్లోనే ఉంటుంది, కానీ ఆ 1 year టైంకి పార్లమెంట్కి దాని మీదకి పవర్ వస్తుంది. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చా ఈ డిక్లరేషన్ని? డిక్లరేషన్ ఎన్నిసార్లైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ప్రతిసారి 1 year ఎట్ ఎ టైం మళ్ళీ రాజ్యసభ దాని మీద ఓట్ చేయాలి స్పెషల్ మెజారిటీతో. అది 249, అదొక సిచ్యువేషన్. 250 ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అన్నది ఒక స్పెషల్ సిచ్యువేషన్. ఎప్పుడైతే కంట్రీకి ఏ రకమైన థ్రెట్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి ఎమర్జెన్సీ మనం డిక్లేర్ చేస్తాం. అయితే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టేట్స్కి ఉండే పవర్స్ అన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి. అంటే కంట్రీ మొత్తం సెంటర్ కంట్రోల్ కిందికి వస్తుంది. అట్లాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ సబ్జెక్ట్ మీదనన్నా లా చేయొచ్చు. అది స్టేట్ లిస్ట్లో ఉండొచ్చు, యూనియన్ లిస్ట్లో ఉండొచ్చు, కంకరెంట్ లిస్ట్లో ఉండొచ్చు. సో సెకండ్ సిచ్యువేషన్ నేషనల్ ఎమర్జెన్సీ ఫోర్స్లో ఉన్నప్పుడు. థర్డ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం లాంటి ప్రాబ్లమ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఒక 5-6 స్టేట్స్లో ఉంది ఇండియాలో. అయితే ఈచ్ స్టేట్ నక్సలిజంని ట్యాకిల్ చేయడానికి సపరేట్ లా చేసే బదులు ఈ 2-3 స్టేట్స్ కలిపి పార్లమెంట్ని ఒక లా చేయమని డిక్లేర్, అంటే కామన్ లా చేయమని డిక్లేర్ చేయొచ్చు అనమాట. అది ఆర్టికల్ 252 కింద ఉన్న ప్రొవిజన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 or more స్టేట్స్ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీస్లలో ఒక సింపుల్ మెజారిటీతో రెజల్యూషన్ పాస్ చేస్తారు. ఆ రెజల్యూషన్ ముఖ్య కంటెంట్ ఏంటంటే పార్లమెంట్ని రిక్వెస్ట్ చేస్తారనమాట, మాకు ఈ సబ్జెక్ట్ మీద మాకు ఈ లా కావాలి, మీరు చేయండి అని. పార్లమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి పార్లమెంట్ అప్రూవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ పార్లమెంట్ అప్రూవ్ చేస్తే పార్లమెంట్ ఆ స్టేట్స్ వరకు ఒక కామన్ లాని తెచ్చేస్తుంది. ఒకవేళ ఇంకొక స్టేట్ అదే లాని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే రెజల్యూషన్ పాస్ చేయాలి అడాప్ట్ చేసుకుంటూ సింపుల్ మెజారిటీతో. అయితే ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టేట్ ఒక్కసారి స్టేట్స్ ఆ లాని అడాప్ట్ చేసుకున్నా, పార్లమెంట్ని రిక్వెస్ట్ చేసి ఆ లాని చేపించుకున్న పార్లమెంట్తో ఆ లాని మళ్ళీ మార్చాలన్నా తీసేయాలన్నా రైట్ ఉట్టి పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఇది థర్డ్ సిచ్యువేషన్. ఫోర్త్ సిచ్యువేషన్ ఏమంటుందంటే ఇండియా ఎన్నో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ సైన్ చేస్తుంది. ఒకవేళ ఏ అగ్రిమెంట్కైనా మనము అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఒక లా చేయాలి, కానీ ఆ సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్లో ఉన్నా కూడా పార్లమెంట్కి దాని మీద లా చేసే రైట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అది ఏ సబ్జెక్ట్ ఏ లిస్ట్లోనన్నా ఉండని, కానీ పార్లమెంట్ మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. తర్వాత లాస్ట్ సిచ్యువేషన్ స్టేట్ ఎమర్జెన్సీ. స్టేట్ ఎమర్జెన్సీ మనం ఫార్మల్గా దాన్ని స్టేట్ ఎమర్జెన్సీ అంటాము, కానీ పాపులర్ నేమ్ ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేచర్ని సస్పెండ్ చేస్తారు. అంటే వాళ్ళు ఇంకా పని చేయరనమాట, టెంపరీగా తీసేస్తారు వాళ్ళని. ఆ టైంలో స్టేట్ లెజిస్లేచర్ చేయాల్సిన పనులన్నీ పార్లమెంట్ చేస్తుంది. అంటే స్టేట్కి ఏదైనా లా కావాల్సి వచ్చినా దాన్ని చేసే రైట్ పార్లమెంట్కి ఉంటుంది. ఈ 5 సిచ్యువేషన్స్లో మాత్రమే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మీద పార్లమెంట్ లా చేయొచ్చు. యూజువల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ పార్లమెంట్ కెన్ ఎనాక్ట్ ఆన్ అ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. అయితే ఈ 5 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బ్రీఫ్గా. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న 3 లిస్ట్లో యూనియన్ లిస్ట్ మీద స్టేట్ గవర్నమెంట్ లా చేయడానికి వీల్లేదు, కానీ స్టేట్ లిస్ట్ మీద సెంటర్ కొన్ని సిచ్యువేషన్స్లో లా చేయొచ్చు. ఒకవేళ సెంటర్ చేసిన లా స్టేట్ చేసిన లాకి ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎవరి లా ప్రివేల్ అవుతుంది అంటే ఎవరి లా వర్తిస్తుంది, ఎవరి లా వర్తించదు. 251 ఏమంటుందంటే ఇట్లాంటి ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెంటర్ లానే స్టేట్ లా మీద ప్రివేల్ అవుతుంది అంటుంది. అలాగే కంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఏదన్నా లా చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా వర్తిస్తుందా, స్టేట్ చేసిన లా వర్తిస్తుందా అంటే సెంట్రల్ లానే వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్, ఒకవేళ స్టేట్ లాని ప్రెసిడెంట్కి సైన్ చేస్తే, ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేస్తే అప్పుడు ఆ స్టేట్ పరిధికి మాత్రం స్టేట్ మేడ్ లా వర్తిస్తుంది. సో ఎటు చూసినా సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి స్టేట్ మీద. దాని తర్వాత లాస్ట్ రెసిడ్యూరీ పవర్స్ అంటారు. ఈ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఈ ఆర్టికల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని ఆర్టికల్స్లో 248 ఆర్టికల్ నంబర్ ఇంపార్టెంట్. బాగా అడుగుతారు ఈ ఆర్టికల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ఇండియా అని. అది ఆర్టికల్ 248. రెసిడ్యూ అంటే లెఫ్ట్ ఓవర్. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడినా రెసిడ్యూ అంటే ఏంటి అంటే లెఫ్ట్ ఓవర్ని మనం రెసిడ్యూ అంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్లో రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మనం యూనియన్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో, కంకరెంట్ లిస్ట్లో మెన్షన్ చేయని కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1950లో మనం కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసాం.
అయితే అప్పుడు మన దగ్గర అసలు కంప్యూటర్ కూడా లేకుండే. కానీ ఈరోజు సైబర్ క్రైమ్స్, సైబర్ సెక్యూరిటీ ఒక మేజర్ ఏరియా ఆఫ్ కన్సర్న్. అయితే సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ మనం ఎక్కడా ఇంక్లూడ్ చేయలేదు. అట్లాంటప్పుడు దాని మీద ఒకవేళ లా చేయాల్సి వస్తే ఆ పవర్ ఎవరికి ఉంటుంది? 248 ఏమంటుందంటే ఆ పవర్ పార్లమెంట్కి ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ లా చేయడానికి ఉండదు. అంటే ఎనీ ఇష్యూ దట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 lists is called as a residuary subject, and these subjects will be controlled by the parliament. ఈ క్వశ్చన్ కూడా బాగా అడిగారు, who has the power to make laws on residuary subjects? ఆన్సర్ ఇస్ పార్లమెంట్. స్టేట్ లెజిస్లేచర్కి ఏ రకమైన పవర్ ఉండదు. దాని తర్వాత ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, స్టేట్ లిస్ట్ నుండి కొన్ని సబ్జెక్ట్స్ని కంకరెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో జరిగింది. అయితే ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ వర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద స్టేట్ లిస్ట్ టు కంకరెంట్ లిస్ట్, ఇది కూడా చాలాసార్లు అడిగారు. ఆ 5 సబ్జెక్ట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాంట్లో కూడా కామన్గా ఎక్కువ మటుకు అడిగిన సబ్జెక్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ముందు స్టేట్ లిస్ట్లో ఉండింది, దాని తర్వాత కంకరెంట్ లిస్ట్లోకి మార్చారు. సో ఇది లెజిస్లేటివ్ రిలేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. దీనికి కూడా పార్ట్ ఇంపార్టెంట్, ఏ పార్ట్లో ఇస్తారు అని. పార్ట్ 11లో ఇస్తారు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే ఏంటి అంటే, డే టు డే అడ్మినిస్ట్రేషన్ పరిధి, డే టు డే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు సెంటర్కి ఎంతవరకు పవర్ ఉంటుంది, స్టేట్కి ఎంతవరకు పవర్ ఉంటుంది. అయితే ఆర్టికల్ 256 ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, డే టు డే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి స్టేట్ ఏ మెజర్ తీసుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళి స్టేట్ ఏమీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దాన్ని వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా పరిగణించబడుతుంది అని. సో ఇక్కడే మనం స్టేట్ పవర్ని లిమిట్ చేస్తున్నాం. ఏమని లిమిట్ చేస్తున్నాం? పార్లమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మీరు అడ్మినిస్ట్రేషన్ క్యారీ ఆన్ చేయాలి అని. 257 ఏమంటుందంటే, దెర్ విల్ బి సర్టన్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి. అయితే రైల్వే స్టేషన్స్ ఒక స్టేట్లో లొకేట్ అయి ఉన్నాయి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఇట్లాంటి ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని ఆర్డర్ చేయొచ్చు. అండ్ స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీగా ఆర్డర్ క్యారీ అవుట్ చేయాలి. కాకపోతే ఆ ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ కానీ ప్రొటెక్షన్ కానీ అయ్యే ఖర్చు భరించాల్సిన బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అది 257. 258 ఏమంటుందంటే, ఒకవేళ ప్రెసిడెంట్ అవసరం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫామ్ చేసే ఏదన్నా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ని టెంపరీగా స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసే ముందు స్టేట్ గవర్నమెంట్ని వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా అని అడిగి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నది ఆర్టికల్ 258. ఇదే ఆర్టికల్ని 258A కింద చెప్తారు. 258A ఏమంటుందంటే, సేమ్ ప్రెసిడెంట్కి 258 కింద ఏ పవర్ ఉంటుందో 258A కింద గవర్నర్కి ఆ పవర్ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ని సెంట్రల్ గవర్నమెంట్కి గవర్నర్ ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉంటుంది. కాకపోతే ట్రాన్స్ఫర్ చేసే ముందు సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి, మీరు ఈ పవర్ తీసుకోవడానికి రెడీ ఉన్నారా అని. దాని తర్వాత ఆర్టికల్ 260. ఆర్టికల్ 260 ఏం చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే పవర్స్ ఉట్టి టెరిటరీ వైజ్ బైండెడ్ అయి ఉండవు, టెరిటరీ దాటి కూడా అది ఎక్సర్సైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భూటాన్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. భూటాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ. రేపు ఒకవేళ భూటాన్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే, మీరు మా దగ్గర ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, లేదా మా దగ్గర మీరు జుడిషియరీని ఎస్టాబ్లిష్ చేయండి, ఇలాంటి ఏదైనా రిక్వెస్ట్ భూటాన్ సెంట్రల్ గవర్నమెంట్ని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టికల్ 260 ఇస్తుంది. సో క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ ఏ పవర్ అయినా టెరిటరీతో రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. కానీ యూనియన్ గవర్నమెంట్ పవర్ టెరిటరీతో రిస్ట్రిక్ట్ అవ్వదు అని చెప్పడానికి ఆర్టికల్ 261 అర్థం చేసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం యూజువల్గా బర్త్ సర్టిఫికెట్ లోకల్ ఆఫీస్లో, అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ నుండి తీసుకుంటాం. మీరు ఏ మున్సిపాలిటీ, ఇండియాలో ఏ మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నా ఆ బర్త్ సర్టిఫికేట్ ఇండియా మొత్తం వర్తిస్తుంది. అంటే సేమ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్ కన్సిడర్డ్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది ఎందుకు అంటే ఆర్టికల్ 261 ఏమంటుందంటే, రికార్డ్స్ ఏమైనా గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నా, ఏదన్నా జడ్జ్మెంట్ ఉన్నా, అది ఏ స్టేట్ అన్నా ఇవ్వచ్చు, ఏ ఆఫీస్ అన్నా ఇవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ అన్నా ఇవ్వచ్చు, దానికి పాన్ ఇండియా వ్యాలిడిటీ ఉంటుంది అని అంటుంది. ఆర్టికల్ 261 వల్లనే మనము లోకల్గా తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా వర్తిస్తాయి. ఇది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. తర్వాత
ఫైనాన్షియల్ రిలేషన్స్ చాలా మూడు ఏరియాస్లో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ రిలేషన్స్ చాలా పెద్ద ఏరియా. కాకపోతే ఫైనాన్షియల్ రిలేషన్స్లో వీళ్ళని అడిగే క్వశ్చన్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మూడిట్లో ఎక్కువ ఏది కాన్సన్ట్రేట్ చేయాలంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. అయితే ఫైనాన్షియల్ రిలేషన్స్ని వాళ్ళు 3 పర్స్పెక్టివ్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ పర్స్పెక్టివ్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఆఫ్ టాక్సేషన్. ఇప్పుడు సెంటర్ ట్యాక్సెస్ విధిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది. అయితే సెంటర్ దేని మీద ఇంపోజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ దేని మీద ఇంపోజ్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వచ్చేసి యూనియన్ లిస్ట్లో పెట్టిన సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఇంపోజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ స్టేట్ లిస్ట్లో వచ్చే సబ్జెక్ట్స్ మీద ఇంపోజ్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో 19 సబ్జెక్ట్స్ ఉంటాయి, యూనియన్ లిస్ట్లో 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ యూనియన్కి వచ్చే ట్యాక్సెస్ పెద్దవి, స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్ చిన్నవి. యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్కి టాక్సేషన్ పవర్ ఎందుకు ఇస్తారు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని మెయింటైన్ చేయడానికి ఇస్తారు. కానీ యూనియన్ గవర్నమెంట్కి టాక్సేషన్ పవర్స్ ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. అయితే యూజువల్లీ ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్సెస్ని మళ్ళీ 5 కేటగిరీస్ కిందకి డివైడ్ చేస్తారు. ఎలా అంటే యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వాడుకుంటుంది. యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసి కలెక్ట్ చేస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది, అంటే యూనియన్ వాడదా మనీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసి కలెక్ట్ చేస్తుంది అండ్ స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది, కంపల్సరీగా షేర్ చేయాలి. ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీలో 2 ట్యాక్సెస్ వస్తాయి. ఒకటేమో ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేసేది యూనియన్ గవర్నమెంట్, కలెక్ట్ చేసేది యూనియన్ గవర్నమెంట్, కానీ కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ చేసుకోవాలి. అలాగే సెకండ్ కేటగిరీ కరెంట్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేసేది యూనియన్, కలెక్ట్ చేసేది యూనియన్, కానీ కంపల్సరీ యూనియన్కి స్టేట్కి మధ్యలో షేర్ ఉండాలి. తర్వాత ఫోర్త్ కేటగిరీ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది, కానీ షేర్ చేయొచ్చు చేయకపోవచ్చు, అంటే కంపల్సరీ కాదు. ప్రస్తుతం ఈ కేటగిరీ కింద ఏ ట్యాక్సెస్ లేవు. లాస్ట్ కేటగిరీ ఏంటంటే యూనియన్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది, ఇంపోజ్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది, వాడుకుంటుంది, అంటే స్టేట్స్కి షేర్ ఉండదు. దీని కింద సెస్ అనే ట్యాక్స్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ మీద సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ని సెస్ అంటారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ మీద సెస్, ఇంకేదన్నా ట్యాక్స్ మీద సెస్ని యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తే యూనియన్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది, యూనియన్ గవర్నమెంటే వాడుతుంది. సో ఈ సబ్జెక్ట్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అండర్ యూనియన్ ఎలా అర్థం చేసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అండర్ ద స్టేట్కి ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ కింద వచ్చే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి, లైక్ ప్రాపర్టీ ట్యాక్స్ స్టేట్ కిందకే వస్తుంది, అగ్రికల్చరల్ ఇన్కమ్ స్టేట్ కిందకే వస్తుంది, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ ఇస్ ఇంపోజ్డ్ బై ద స్టేట్, అండ్ చాలా మటుకు ఆప్షన్స్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. తర్వాత సెంటర్ నుండి స్టేట్కి ఎయిడ్ ఇస్తారు, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. దాన్ని మనం గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అంటాము. ఆ గ్రాంట్స్ అండ్ ఎయిడ్కి సంబంధించి ఆర్టికల్ నంబర్తో సహా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ నంబర్ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ది 275. అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అన్ని స్టేట్స్కి యూనిఫామ్గా ఉంటుందా ఉండదా. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ యూనిఫామ్గా ఉండదు, స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే గ్రాంట్స్ అండ్ ఎయిడ్ని స్టేట్స్ రీపే చేస్తాయా చెయ్యవా. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ని స్టేట్స్ రీపే చెయ్యవు, ఎందుకంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది ఒక్కసారి మనం అసిస్టెన్స్ లాగా ఇస్తే సెంటర్కి అది బడ్జెట్లో రెవెన్యూ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సైడ్ వస్తుంది, స్టేట్లో అది బడ్జెట్లో రెవెన్యూ సైడ్ వస్తుంది. సో సెంటర్ నుండి స్టేట్కి వెళ్ళే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాబట్టి స్టేట్ రీపే చేయడానికి ఉండదు. అయితే గ్రాంట్స్ అండ్ ఎయిడ్ డిసైడ్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని ఎవరన్నా అడ్వైజ్ ఇస్తారా, దీనికి ఆన్సర్ ఫైనాన్స్ కమిషన్. ఒకవేళ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఎంత ఇవ్వాలి ఏ స్టేట్కి అని అడ్వైజ్ చేసే పవర్ ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. ఆ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ని ప్రపోజ్ చేసేది యూనియన్ ఎగ్జిక్యూటివ్, దాన్ని అప్రూవ్ చేసేది పార్లమెంట్. ఈ 3 పాయింట్స్ ఫైనాన్షియల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఆస్పెక్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి చాలా అథారిటీస్ బాడీస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అయితే ఈ అథారిటీస్ బాడీస్ మీద యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా అని అడుగుతారు. దాని మీద చాలా మటుకు ఉంటాయి. సో ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. దాన్ని ఆర్టికల్ 263 కింద ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు అపాయింట్ చేస్తారు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని. ప్రెసిడెంట్ అపాయింట్స్ ఇన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటాం, అంటే ప్రతి డిస్ప్యూట్ని మనం కోర్టుకి తీసుకెళ్తే కోర్టులో సాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి ఫ్రెండ్లీగా దాన్ని డిస్కస్ చేసి రిజాల్వ్ చేయడానికి చూసే
ప్లాట్ఫామ్ని మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటాము. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్. ఫస్ట్ ఇది టు ఎంక్వైర్ ఇన్ టు డిస్ప్యూట్స్ అమంగ్ ద స్టేట్స్ అండ్ అడ్వైజ్ అపాన్ టు రిజాల్వ్ సచ్ డిస్ప్యూట్స్. అది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. దాని తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఏదన్నా కామన్ ఏరియా ఉంది, కామన్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఉంది స్టేట్స్కి, అట్లాంటివి డిస్కస్ చేసి డిసిషన్ తీసుకోవడం. తర్వాత థర్డ్, ఎనీ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఆఫ్ పాలసీ రిలేటెడ్ సబ్జెక్ట్, పాన్ ఇండియా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇట్లాంటివి కూడా డిస్కస్ చేయడం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ విల్ బి రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. అయితే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఫస్ట్ టైం 1990లో స్థాపించారు. యాక్చువల్లీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉండాలి అన్న ప్రొవిజన్ 1950 నుండి ఉంది, కానీ 1990 వరకు దాన్ని ఎప్పుడూ స్థాపించలేదు. 1990లో ఎందుకు స్థాపించారంటే ఫస్ట్ సెంటర్ స్టేట్ కమిషన్, సర్కారియా కమిషన్ రికమెండ్ చేసింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని మీరు కాన్స్టిట్యూట్ చేస్తే సెంటర్ స్టేట్ రిలేషన్స్కి మంచిది అని, అందుకనే కాన్స్టిట్యూట్ చేశారు. అయితే దీని మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే విచ్ కమిటీ ఆర్ విచ్ కమిషన్ రికమెండెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్నప్పుడు సర్కారియా కమిషన్ షుడ్ బి ది ఆన్సర్. అది క్వశ్చన్. దాని తర్వాత నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇస్ హెడెడ్ బై హోమ్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్ అన్నిటినీ హెడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్. దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, అన్ని సీఎంస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూటీస్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, యూనియన్ టెరిటరీస్ కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ప్లస్ 6 యూనియన్ మినిస్టర్స్ మెంబర్స్ లాగా ఉంటారు. ఒక్కసారి కాన్స్టిట్యూట్ అయితే ఆ కౌన్సిల్ ఇయర్లీ 3 times కలవాలి అన్నది రూల్. ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి 2 articles ఉంటాయి, 280, 281. ఫైనాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారన్నది చాలా కామన్గా అడిగే క్వశ్చన్. లేదా ఇలా కూడా అడుగుతారు, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆర్ నాట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ద president. Then purpose enti, finance commission basically recommends on what should be the share of states in the revenue of the center. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్కమ్ ట్యాక్స్ సెంటర్ ఇంపోజ్ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది, కానీ స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది అన్న, అయితే ఎంత పర్సెంటేజ్ దీంట్లో స్టేట్స్కి ఇవ్వాలి అన్నది రికమెండ్ చేసేది మాత్రం ఫైనాన్స్ కమిషన్. దాని తర్వాత ఎంత గ్రాంట్స్ రేల్ ఇవ్వాలి అది కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఫైనాన్స్ కమిషన్లో 4 members, ఒక చైర్మన్ ఉంటారు. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినంత వరకు చైర్మన్ మెంబర్స్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్, అలాగే ఒక మెంబర్కి హైకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక మెంబర్కి ఫైనాన్సెస్ గవర్నమెంట్ అకౌంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఒక మెంబర్కి అడ్మినిస్ట్రేషన్ మీద ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ మీద ఉండాలి, ఇంకొక మెంబర్కి ఎకనామిక్స్లో నాలెడ్జ్ ఉండాలి. సో ఇలా 4 members కి 4 క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తుంది, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. అండ్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ 5 yearsకి వర్తిస్తాయి. అయితే ఇక్కడ టెన్యూర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎంత ఫైనాన్స్ కమిషన్ది అంటే 5 years. దీనికి కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం యాడ్ చేసుకోవాలి అంటే మనకు లాస్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ అయింది. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరుండే, వైవి రెడ్డి సార్ ఉండే. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరుండే, ఈ 2 questions కూడా చూసుకుంటే బెటర్, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు మేడం. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను అడగండి. సార్ నేను వెంకటేశ్వర్ సార్, వరంగల్ నుంచి సార్. చెప్పండి సార్. అది నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ కు డిఫరెన్స్ చెప్తారా సార్? రైట్, నెక్స్ట్ స్లైడ్లో నీతి ఆయోగ్ అవి ఉంది, కానీ ఎనీవేస్ ఆయన అడిగినందుకు చెప్తాను. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ అవన్నీ సేమ్ అండి. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వర్కింగ్లో ప్లానింగ్ కమిషన్లో ఏమయ్యేదంటే స్టేట్ గవర్నమెంట్స్ని ఉట్టి అడ్వైజరీ రోల్ ఉండే, అంటే వాళ్ళ రికమెండేషన్స్ ప్లానింగ్ కమిషన్కి ఇచ్చేవాళ్ళు, ఫైనల్ డెసిషన్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ తీసుకునేవాళ్ళు, అదర్ మెంబర్స్ చీఫ్ మినిస్టర్స్ కాకుండా. నీతి ఆయోగ్లో ఏమవుతుందంటే నీతి ఆయోగ్లో స్టేట్స్ ఉట్టి కన్సల్టేటివ్ రోల్ కాదు, డిసిషన్ మేకింగ్లో కూడా డెఫినెట్ రోల్ ఉంటుంది. అంటే స్టేట్స్ అప్రూవల్తోనే ఆ పాలసీని ఎనాక్ట్ చేస్తారు. సో ఏమవుతుందంటే స్టేట్ రోల్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, స్టేట్ పార్టిసిపేషన్ ఇన్ సెంట్రల్ పాలసీ మేకింగ్ని ఎక్కువ చేస్తుంది నీతి ఆయోగ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీస్ని సోనల్ కౌన్సిల్స్ అంటాము.
జోనల్ కౌన్సిల్స్ స్టాట్యూటరీ బాడీస్, అవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యలేదు. జోనల్ కౌన్సిల్స్ని కాన్స్టిట్యూట్ చేయడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే జాగ్రఫికల్గా ఇండియాని 5 బ్రాడ్ డివిజన్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి జాగ్రఫికల్ క్లైమేటిక్ కండిషన్స్ ఏరియా టు ఏరియా వేరీ అవుతాయి. సౌత్ ఇండియా డిఫరెంట్, సెంట్రల్ ఇండియా డిఫరెంట్, నార్త్ ఈస్ట్ డిఫరెంట్, నార్త్ వెస్ట్ డిఫరెంట్. అట్లా వాళ్ళ నెసెసిటీస్, వాళ్ళ నీడ్స్ కూడా డిఫరెంట్, వాళ్ళకి మనం చేయాల్సిన పాలసీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అయితే జోనల్ కౌన్సిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక పర్టిక్యులర్ జోన్లో ఉన్న స్టేట్స్కి ఉండే రిక్వైర్మెంట్స్, వాళ్ళ పాలసీస్లో మంచి కోఆర్డినేషన్ ఉండేటట్టు చూసుకోవడం. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో జోనల్ కౌన్సిల్స్కి రోల్ ఉండదు. అవి ఉట్టి కోఆర్డినేషన్, బెటర్ పాలసీ కోఆర్డినేషన్కి మాత్రమే స్థాపించబడ్డాయి. యాజ్ ఆన్ డేట్ ఇండియాలో 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. 5 జోనల్ కౌన్సిల్స్ని స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద స్థాపించారు. 6th జోనల్ కౌన్సిల్, నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ని 1972 ఒక సపరేట్ లా త్రూ స్థాపించారు. అయితే 5 జోనల్ కౌన్సిల్స్ పేర్లు వాళ్ళకి ఒక్కసారి చూసుకుంటే బెటర్, కానీ దాని మీద డీటెయిల్స్ అడిగే ఛాన్సెస్ లేవు. కానీ ఏమడుగుతారు అంటే జోనల్ కౌన్సిల్కి సంబంధించి జోనల్ కౌన్సిల్ హెడ్ ఎవరు, యూనియన్ హోమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు దాన్ని. ఆ జోన్లో ఉన్న అన్ని స్టేట్స్ యూటీస్, సీఎంస్, అడ్మినిస్ట్రేటర్స్ జోనల్ కౌన్సిల్లో మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి సంబంధించి వాళ్ళకి ఫస్ట్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దాని తర్వాత ఎప్పుడు స్థాపించబడింది? 1st January 2015 డేట్ ఇంపార్టెంట్. దాని తర్వాత అందులో ఎవరెవరు ఉంటారు? అపార్ట్ ఫ్రమ్ సీఎంస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, కాంపోజిషన్లో చైర్మన్ నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్, ఈ పేర్లు అన్నీ తెలియాలి. అరవింద్ పనగారియా ఇంపార్టెంట్, ఈ 2 ఇంపార్టెంట్. సో ఎవరు ఉంటారు? CEO అమితాబ్ కాంత్, ఈ 3 అయితే కంపల్సరీగా తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అసలు నీతి ఆయోగ్ మెయిన్ పర్పస్ ఏంటి? టెక్నికల్గా వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అంటే ప్రీమియర్ పాలసీ మేకింగ్ బాడీ, అంటే గవర్నమెంట్ చేసే పాలసీస్ అన్నిటిని డిసైడ్ చేసేది నీతి ఆయోగ్ అన్నారు. ప్లానింగ్ కమిషన్ కూడా అదే చేసేది. కాకపోతే ఆఫ్ దిస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అన్న కాన్సెప్ట్ని తీసుకురావడానికి స్టార్ట్ చేసిన బాడీ అది. కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఏమవుతుందంటే సెంటర్ చేసే ప్రతి పాలసీలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో స్టేట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇస్తామన్నమాట. కోఆపరేట్, మనం ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకొని ముందుకెళ్ళాలి అన్నది కాన్సెప్ట్ అక్కడ. అయితే నీతి ఆయోగ్లో ఏమవుతుందంటే నేను ముందు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ప్రతి డిసిషన్లో స్టేట్స్తో ఒక డిసిసివ్ రోల్ ఉంటుంది. దానివల్ల నీతి ఆయోగ్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఇస్ డిఫైన్డ్ యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే ఇండియన్ ఫెడరలిజం హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం బై హూ అమంగ్ ద ఫాలోయింగ్ అన్న క్వశ్చన్ అడుగుతారు. గ్రాన్విల్ ఆస్టిన్ అనే ఒక పొలిటికల్ థింకర్ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇండియన్ ఫెడరలిజంని కోఆపరేటివ్ ఫెడరలిజంగా వర్ణించారనమాట. సో ఆన్సర్ దానికి గ్రాన్విల్ ఆస్టిన్. ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ దీని చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇంతవరకే అడుగుతారండి. నీతి ఆయోగ్ దీన్ని దాటి అడగరు. కాకపోతే నీతి ఆయోగ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కాదు. నీతి ఆయోగ్ ఇస్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద స్థాపించబడ్డ బాడీ అని అర్థం. సో నీతి ఆయోగ్ ఇస్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్స్టేట్ ట్రిబ్యునల్స్, రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్. ఇవి యాక్చువల్లీ ఇండియాలో ఒక రివర్ మోర్ దెన్ 2 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. వాటిని ఇంటర్స్టేట్ రివర్స్ అంటారు. ఈ ఫ్లో అవుతున్నప్పుడు ఎంత వాటర్ ఒక స్టేట్ రిటైన్ చేయాలి, ఎంత వాటర్ యూజ్ చేయాలి, ఎంత వాటర్ వదిలేయాలి అన్న దాని మీద చాలా మటుకు కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు ఏపీకి తెలంగాణకి కృష్ణా రివర్ వాటర్ మీద డిస్ప్యూట్ నడుస్తుంది. సో అట్లాంటప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి? ఆ డిస్ప్యూట్స్ని మనం కోర్టుకి తీసుకెళ్తే చాలా టైం పడుతుంది వాటిని రిజాల్వ్ చేయడానికి. అందుకనే ఆల్టర్నేటివ్ మెకానిజం కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే పార్లమెంట్ ఒక సపరేట్ లా చేసి ఆ లా ప్రకారంగా దీన్ని రిజాల్వ్ చేయాలి అంటుంది. సో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అన్న క్వశ్చన్ వస్తే ఆన్సర్ పార్లమెంట్. కాన్స్టిట్యూషన్ ఆ పవర్ పార్లమెంట్కి ఇస్తుంది. పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఒక సపరేట్ లా చేస్తుంది. ఆ లా కింద ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ ట్రిబ్యునల్ స్టాట్యూటరీ బాడీ, ఎందుకంటే అది లా త్రూ ఎస్టాబ్లిష్ అయింది. కాన్స్టిట్యూషన్లో దాన్ని మెన్షన్ చెయ్యరు. ఈ ట్రిబ్యునల్ బేసిక్గా ఏం చేస్తుందంటే ఏ స్టేట్ ఎంత వాటర్ యూజ్ చేయాలి, ఎంత వాటర్ స్టోర్ చేయాలి, ఎంత వాటర్ వదిలేయాలి అన్న దాని మీద జడ్జ్మెంట్ ఇస్తుంది. అయితే ట్రిబ్యునల్లో కేసు ఉన్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ స్టార్ట్ అయిందంటే అది ట్రిబ్యునల్కే వెళ్ళాలి. ట్రిబ్యునల్లో కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుతో సహా
ఏ కోర్టు ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుండదు. ఒక్కసారి ట్రిబ్యునల్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత మనకు ఆ జడ్జ్మెంట్ నచ్చకపోతే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ ఇంటర్స్టేట్ ట్రిబ్యునల్కి సంబంధించి ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ అ బాడీ, అది స్టాట్యూటరీ బాడీ, దాన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. ఇప్పుడు ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ఇంప్లిమెంట్ చేసే బాడీని మనం రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అంటాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద 2 బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకటి కృష్ణా రివర్ వాటర్ని మేనేజ్ చేయడానికి, ఒకటి గోదావరి రివర్ వాటర్. సో బేసికల్గా ఈ బోర్డ్స్ ఏం చేస్తాయంటే స్టేట్స్ మధ్యలో ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసి డిస్ప్యూట్స్ రాకుండా చూసుకుంటాయి. ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇవి కూడా స్టాట్యూటరీ బాడీస్ అనమాట. ఇవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసేలేవి, ఇవి లా కింద వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ అన్నిటికంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన వాటిల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్. రీజన్ ఏంటి అంటే కరెంట్ బేస్డ్. అది ఫస్ట్ ఆర్టికల్ నంబర్, ఏ ఆర్టికల్ కింద జిఎస్టీ కౌన్సిల్ని స్థాపిస్తారు, ఆర్టికల్ 279A అంటే జిఎస్టీ కౌన్సిల్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే హూ హెడ్స్ ద జిఎస్టీ కౌన్సిల్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ దాని హెడ్. దాని తర్వాత ఎవరు మెంబర్స్ ఉంటారు, మెంబర్స్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, యూనియన్ మినిస్టర్, రెవెన్యూ ఇన్ఛార్జ్ మినిస్టర్ మెంబర్స్, మళ్ళీ అన్ని స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్. అసలు జిఎస్టీ కౌన్సిల్ పర్పస్ ఏంటి? ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ మనీని సెంటర్కి స్టేట్స్ మధ్యలో ఎలా డివైడ్ చేయాలి, ఏ పర్సంటేజ్ ప్రపోర్షన్లో డివైడ్ చేయాలి అన్నది రికమెండ్ చేయాల్సింది జిఎస్టీ కౌన్సిల్ పని. అది కాకుండా ఏ రకమైన డిస్ప్యూట్, ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో ఏ రకమైన డిస్ప్యూట్ రాకుండా చూసుకునే బాధ్యత కూడా జిఎస్టీ కౌన్సిల్కి ఉంటుంది. ఇది జిఎస్టీ కౌన్సిల్ అండి. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఫెడరలిజంకి సంబంధించినంతవరకు. అసలు మనం ఫెడరలిజం గురించి చెప్పుకుంటున్నాం కదా మేడం, అసలు రాజ్యాంగంలో ఫెడరలిజం అనే పదం ఉందా మేడం? ఫెడరలిజం అన్న వర్డ్ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదండి. అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎక్కడ మీకు ఏ ఆర్టికల్ కింద కూడా ఫెడరల్ అన్న వర్డ్ రాదు. ఇండియాని ఆ కాన్స్టిట్యూషన్ కూడా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే వర్ణిస్తుంది, కానీ ఫెడరల్ అన్న వర్డ్ రాదు. ఎందుకంటే డైవర్సిటీ, ఇంత డైవర్సిటీలో మనము ఒకవేళ ఎక్కడైనా ఏదైనా స్కోప్ ఇస్తే స్టేట్స్ ఇండిపెండెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఫెడరలిజం అన్న వర్డ్ లేదు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటుంది కానీ ఫెడరలిజం ఉండదు. రైట్ మేడం, ఒకరు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. మేడం, నేను అనిల్ మాట్లాడండి. కొరట్ల నుండి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, ఇప్పుడు గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలా లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి? గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వద్దండి. గ్రూప్ 2 లెవెల్ చాలా ఎక్కువ, ఎందుకంటే అది 50 మార్క్స్ వెయిటేజ్. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2కి ఇదే మేము చెప్పాల్సి వస్తే ఒక 6-7 అవర్స్ ఈజీగా చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఆర్టికల్లో ఉన్న ప్రతి ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో గ్రూప్ 2 లెవెల్కి అస్సలు ప్రిపేర్ అవ్వద్దు. ఫెడరలిజంకి సంబంధించి మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అవన్నీ ఇవాళ బై అండ్ లార్జ్ నేను చెప్పేశాను. ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ పోస్ట్లో కామన్గా అడిగేటివి అంటే జనరల్గా తెలియాల్సింది, మామూలుగా అందరికీ తెలియాల్సిన వాటి మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. డెప్త్కి వెళ్ళి అడగరు. సో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్లో బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్, జనరల్గా మనం తెలవాలి అనుకున్నవి మాత్రమే ఫోకస్ చేయాలి. రైట్ మేడం, మరొకరు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. హలో, కవిత. మాట్లాడండి. మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మొన్న ప్రాక్టీస్ బిట్స్ గురించి చెప్పారు కదా. అవునమ్మా. అది విజ్డమో ఏదో. అవునమ్మా, తీసుకోమని చెప్పారు. చాలా పబ్లికేషన్స్ ఉంటాయమ్మా. నేనైతే 2-3 చూశాను. ఒకటేమో విజ్డమ్ వల్ల చూశాను, ఇంకోటి నిపుణ వచ్చిందో లేదో నాకు తెలియదు. కాకపోతే ఇంగ్లీష్లో అయితే విజ్డమ్ ఉందమ్మా, అది చూశాను. అది టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఒథెంటిక్గానే ఉంది ఆ బుక్, ప్రాబ్లం ఉండదు. మేడం, మనం చాలా వింటుంటాం ఎస్ఆర్ బొమ్మాయి కేసు, దీనిలో సుప్రీంకోర్టు తీర్పు, దీని గురించి ఏమైనా ప్రశ్న వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ఆర్ బొమ్మాయి 2 పాయింట్స్కి ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇన్ ఇండియా టిల్ డేట్ అని అడిగితే అది ఎస్ఆర్ బొమ్మాయి.
అలాగే సెక్యులరిజమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కేస్ టిల్ డేట్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి. కానీ దీన్ని దాటి వీళ్ళకైతే అడిగే ఛాన్సెస్ ఉండవు. అంటే బేసిక్గా అప్పుడు ఏమైందంటే ఒక 6 గవర్నమెంట్స్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినందుకు ఆ కేసు ఫైల్ అయింది. అందుకని ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారనమాట 6 స్టేట్స్లో. ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి ఇంపార్టెంట్ కేసు ఏది అంటే ఎస్ఆర్ బొమ్మాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ సిచ్యువేషన్స్లోనే మీరు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి, అదర్వైజ్ అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని. రైట్ మేడం, మనం చాలా ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 73 గురించి కూడా అదని చెప్తారు. ఆర్టికల్ 73 వీటికి స్టేట్స్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిందండి. వీళ్ళకైతే ఆర్టికల్ 73 మీద అంత ఎంఫసిస్ ఏమీ ఉండదండి. రైట్ మేడం, ఇప్పుడు రాజ్యాంగేతర సంస్థలని కొన్ని ఉంటాయి మేడం. అవునండి, వాటి గురించి కూడా నీతి ఆయోగ్ రాజ్యాంగేతర సంస్థ. యాక్చువల్లీ దానికి మీనింగ్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు దాని పవర్స్ ఫంక్షన్స్ అన్ని కాన్స్టిట్యూషన్లో ఇస్తారు. స్టాట్యూటరీ బాడీ అన్నప్పుడు దాని పవర్స్ ఫంక్షన్స్ స్టాట్యూట్ అంటే లాలో ఇస్తారు, ఆర్డినరీ లాలో. రాజ్యాంగేతర సంస్థలు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు అసలు లెజిస్లేచర్ రోల్ ఉండదు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో. ఒక సింపుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, లేదా ఎవరైనా డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఎవరైనా బ్యూరోక్రాట్ ఇచ్చిన ఆర్డర్ మీద ఎస్టాబ్లిష్ అయ్యే బాడీస్ని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాటిని క్రియేట్ చేయడం చాలా ఈజీ, వాటిని డిజాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ. అదే మీరు కాన్స్టిట్యూషనల్ బాడీని క్రియేట్ చేయాలంటే కష్టం, స్పెషల్ మెజారిటీ కావాలి. వాటిని డిజాల్వ్ చేయాలన్నా కూడా కష్టం. సో అందుకనే లీస్ట్ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డిజల్యూషన్ మనం ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. సెట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. హలో హలో యా సార్ మీ ప్రశ్న అడగండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం ఇట్లా అధికారాలను 3 డివైడ్గా చేసి మీరు చెప్పింది కదా మేడం, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని. అవును. ఇప్పుడు సెంట్రల్ అని 97 అన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ కొన్ని బుక్స్ లలో 100 ఉన్నాయి, రాష్ట్ర జాబితా 66 అని చెప్పింది కదా, ఇప్పుడు 61 ఉన్నాయి, కాన్కరెంట్ 47 ఉన్నాయి కదా, 52 ఉన్నాయి అని. అంటే ఏది ఒకవేళ ఆప్షన్స్ నేను చెప్తానండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 97 ఉంటాయి, 98th నంబర్డ్ సబ్జెక్ట్ ఉండదు అనమాట, మ్యాక్సిమం 97. అంటే అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 4A లేదా 93ABCD ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో మీరు ఫిజికల్గా కౌంట్ చేస్తే తను అన్నది కరెక్టే 100, కానీ యాక్చువల్లీ ఎన్ని నంబర్డ్ సబ్జెక్ట్స్ ఉండాలి అంటే 97 మాత్రమే ఉంటాయి. ఎన్ని నంబర్డ్ సబ్జెక్ట్స్ స్టేట్ లిస్ట్లో ఉండాలి అంటే 67th నంబర్డ్ సబ్జెక్ట్ ఉండదు, ఇంకా 48th నంబర్డ్ సబ్జెక్ట్ ఉండదు. సో ఫిజికల్ కౌంట్ డిఫరెంట్ ఉంటుంది, నంబర్డ్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒకవేళ వీళ్ళని ఫిజికల్ కౌంట్ ఎంత అంటే 100 ఐడెంటిఫై చేయాలి. ఎన్ని నంబర్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, NUMBERED వస్తుంది క్వశ్చన్లో. నంబర్డ్ సబ్జెక్ట్స్ అడిగితే మాత్రం 97 ఐడెంటిఫై చేయాలి. కౌంట్ ఎందుకు మారుతుంది అంటే అటు ఇటు మారుస్తారు అమెండ్మెంట్స్ త్రూ, అందుకనే ఫిజికల్ కౌంట్ మారుతుంది. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మారుతాయి కానీ నంబర్డ్ సబ్జెక్ట్స్ మారవు. రైట్ మేడం, ఈ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలు ఉన్నాయి మేడం, వాటి గురించి ఏదైనా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది? అసలు ఏవి ఆ రాష్ట్రాలు ఏవి? అది ఉట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక్కడానికే ఉందండి. ద రీజన్ ఎందుకు అది అట్లా ఇచ్చారు జేఎన్కేకి అంటే మిగతా రాష్ట్రాలన్నీ ఇండియాలో అగ్రిమెంట్ అంటే లీగల్లీ బౌండ్ అగ్రిమెంట్ మీద జాయిన్ అవ్వలేదు, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో లీగల్లీ సైన్డ్ అగ్రిమెంట్ మీద జాయిన్ అయ్యాయి. మనం లీగల్లీ సైన్డ్ అగ్రిమెంట్ అన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. జేఎన్కే కొన్ని కండిషన్స్లోనే ఇండియన్ యూనియన్లో జాయిన్ అయింది. ఆ కండిషన్స్లో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, మా రైట్స్ కొన్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. అందుకనే 370 కింద ఉట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక్కదానికే ఆ పవర్ ఉంటుంది, ఇంకా ఏ స్టేట్కి ఆ క్లాజ్ వర్తించదు. రైట్ మేడం, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర ఏంటి అసలు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని రాష్ట్రాలు చేయడానికి వీలు లేదు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ మనం కాన్స్టిట్యూషన్లో ఏ మార్పు చేయాలనుకున్నా దాన్ని పార్లమెంట్ మాత్రమే చేయాలి, ఆ పవర్ ఉట్టి పార్లమెంట్కి మాత్రమే ఉంది. అయితే ఒకవేళ సెంటర్ స్టేట్కి సంబంధించి ఏదన్నా మార్పు తీసుకురావాలంటే స్టేట్స్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. అంటే మన ముందు పార్లమెంట్ దాని ఆ మార్పుని ఆమోదిస్తుంది, ఆమోదించిన తర్వాత అన్ని స్టేట్స్కి పంపిస్తుంది. 50% స్టేట్స్ మేము ఒప్పుకుంటున్నాం అనగానే ఆ మార్పుని తీసుకొస్తారనమాట. ఒప్పుకుంటున్నారా లేదా అంటే రాటిఫికేషన్ అంటాం మన ఇంగ్లీష్లో దాన్ని. ఒప్పుకుంటారా లేదా అని మాత్రమే అడుగుతారు, దాంట్లో కొత్త మార్పులు తీసుకురావడానికి వీలు ఉండదు. సో స్టేట్స్ అడ్వైజరీ రోల్ ఎక్కడి వరకు ప్లే చేస్తాయంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి
సంబంధించినంత వరకు అడ్వైజరీ రోల్ ఉంటుంది. అదర్వైజ్ స్టేట్స్ అసలు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఉండదు. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను అడగండి. హలో, యా, మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను వనజ ఫ్రమ్ నిర్మల్. యా, వనజ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ వనజ, టెల్ మీ. మేడం, జిఎస్టీ కౌన్సిల్ మెయిన్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సంథింగ్ అని చెప్పారు. స్పీడ్గా వెళ్ళేసరికి ఇదేం లేదు. అమ్మ మళ్ళీ రిపీట్ చేయండి. జిఎస్టీ కౌన్సిల్ మెయిన్ వర్క్ ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ మెయిన్ రోల్ ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ మెయిన్ రోల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అది ఫస్ట్. కానీ వీళ్ళు ఆన్సర్లో ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే అసలు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలెక్ట్ అయినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ దిస్ ట్యాక్స్ షుడ్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్, అదొకటి చెప్తుంది అనమాట. జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఒక యూనిఫామ్డ్ ట్యాక్సేషన్ సిస్టంలోకి తీసుకొచ్చాం. ఇది చేయడం వల్ల స్టేట్స్కి కొంచెం లాస్ జరుగుతుంది. ఆ లాస్ని రికవర్ చేయడానికి ఎంత అడిషనల్ అమౌంట్ సెంటర్ స్టేట్స్కి ఇవ్వాలి అన్నది కూడా జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. ప్లస్ ఈ జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తే దాన్ని ఫ్రెండ్లీగా ఎలా రిజాల్వ్ చేయాలి అని కూడా రికమెండ్ చేసే రోల్ జిఎస్టీ కౌన్సిల్కి ఉంటుంది. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. మేడం, నా పేరు నీలా రోహిత్ మేడం. చెప్పండి. నేను దోమల్గూడల నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఆర్టికల్స్ మాట్లాడారు. అవును. అయితే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పేటప్పుడు ప్రియాంబుల్ అనేది ఒకటి ఉంటుంది మేడం, మీకు తెలియదు ఏం లేదు. అవును. అయితే ఆ ప్రియాంబుల మనకు సావరీజన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అంటే నేను ఇన్ షార్ట్ చెప్తున్నా మేడం. అవును. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఇన్ అవర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అని చెప్పేసి డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నాం మేడం. అవునవును. ఇది గిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు మేడం. అవును. ఇందులో ఆర్టికల్స్ లోపలికి పోయినప్పుడు మనం ఈ గిస్ట్ అనేది మనకు అంత క్లియర్ గా కనిపించదు. ఎందుకంటే మీరు కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ రెండు చెప్పారు, అదిగాక మెయిన్ సెంట్రల్ లిస్ట్ కూడా చెప్పారు. పవర్స్ అనేది కొంతమంది ఎక్కువ యూజ్ చేస్తారు, కొంతమంది తక్కువ యూజ్ చేస్తారు, కొంతమంది మ్యూచువల్ గా అంటే డ్యూయల్ పవర్ యూజ్ చేస్తారు మేడం. మీ ప్రశ్న అడగండి. హలో, రైట్ మేడం, మరొకరు కాలర్ రెడీగా ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను సూటిగా అడగండి. అసలు సబ్జెక్టు సంబంధించిన ప్రశ్న అడగండి. హలో. హలో, యా, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి సార్. మేము అడిగేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చాలా డీటెయిల్ గా వేయడం నడుపుతున్నారు. మా యొక్క జాబ్ ఆల్మోస్ట్ సార్ మీరే కంప్లీట్ చేస్తున్నారు సార్. మేడం, ఇప్పుడు ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అనేది అది స్టాట్యుటరీ బోడీగా ఉండేదా, దేని కింద ఉండేదా? ఇప్పుడు దాని ప్లేస్ లో వచ్చినటువంటి నీతి ఆయోగ్ అనేది స్టాట్యుటరీ అనేది కాదన్నారు కదా. అవును. ప్లానింగ్ కమిషన్ ఒక్కసారి చెప్తారా మ్యామ్? ఇంతకుముందు చెప్పారు కానీ కొంచెం నేను క్యాచ్ చేయలేకపోయినా. అది స్టాట్యుటరీ బోర్డ్ అనేది ఏంటి, ఎక్స్ట్రా ఇంకా సంథింగ్ చెప్పారు కదా, ఒక్కసారి చెప్తానండి. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉండేది. ఈ రెండు బేసిక్గా వీటి రోల్ ఏముండేదంటే 5 year ప్లాన్స్ని చేయడం వీటి రోల్. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో సీఎంస్, ప్రైమ్ మినిస్టర్ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళు. వీళ్ళు రికమెండ్ చేసేవాళ్ళు. వీళ్ళ అడ్వైజ్ ప్రకారంగా ప్లానింగ్ కమిషన్ 5 year ప్లాన్స్ని డ్రాఫ్ట్ చేసేది. అయితే రెండు ప్లానింగ్ కమిషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రెండు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని తీసేశారు, ప్లానింగ్ కమిషన్ అయితే నీతి ఆయోగ్ రిప్లేస్ చేసింది. సో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 3 ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. రైట్ మేడం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి కూడా ఒక 1 minute చెప్తారు.
స్టేట్స్ రీఆర్గనైజేషన్ మీరు అడుగుతున్నారు. ఆ స్టేట్స్ని రీఆర్గనైజ్ చేసే పవర్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి మాత్రమే ఇస్తుంది. అయితే పార్లమెంట్ ఈ రీఆర్గనైజ్ చేసే ముందు ఆ బిల్లుని ప్రెసిడెంట్ ఆమోదంతోనే ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే ప్రెసిడెంట్ ఆ బిల్లుని పార్లమెంట్కి పంపించే ముందు ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెజిస్లేచర్కి పంపించాలి. ఒపీనియన్ కోసం మాత్రమే. స్టేట్ లెజిస్లేచర్ ఆమోదించినా ఆమోదించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్లమెంట్ ఫైనల్గా తన ఒకవేళ విభజించాలన్నా రీఆర్గనైజ్ చేయాలనుకుంటే ఆర్గనైజ్ చేసే రైట్ పార్లమెంట్కి ఉంటుంది. అయితే వీళ్ళ క్వశ్చన్ యూజువల్గా కామన్గా అడిగేది ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా, ద పవర్ టు రీఆర్గనైజ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇస్ విత్ పార్లమెంట్. అండ్ వాట్ మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్ టు రీఆర్గనైజ్? సింపుల్ మెజారిటీ. సాధారణ మెజారిటీతో మీరు రీఆర్గనైజ్ చేయొచ్చు స్టేట్స్ని. రైట్ మేడం, ఫస్ట్ ఆర్టికల్ను భారతదేశాన్ని ఎలా సూచిస్తుంది? ఫస్ట్ ఆర్టికల్లో అసలు ఆర్టికల్ 1 మీద వీళ్ళకి ఎలా అడుగుతారంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ అడుగుతారు. ఆర్టికల్ 1 బేసిక్గా డిఫైన్ చేస్తుంది ఇండియన్ టెరిటరీ అంటే ఏంటి డిఫైన్ చేస్తుంది. ఎందుకు డిఫైన్ చేయాలంటే మనం ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు అసలు అది ఎక్కడ వర్తిస్తుంది, దాని జ్యూరిస్డిక్షన్ ఏంటి అన్నది ఆర్టికల్ 1 చెప్తుంది. ఇండియా ఇస్ భారత్ ఇస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ స్టేట్స్ విడిపోవడానికి వీల్లేదు. ఇండిస్ట్రక్టబుల్ యూనియన్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెరిటరీ ఆఫ్ ఇండియా మారదు. కొత్తవి యాడ్ అవ్వచ్చు కానీ ఉన్న టెరిటరీని తీసేయడానికి లేదు. అయితే విత్ ఇన్ ద టెరిటరీ స్టేట్స్ కెన్ బి చేంజ్డ్. వాటి టెరిటోరియల్ బౌండరీస్ని చేంజ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది. రైట్ మేడం, లాస్ట్గా 1 minute ఉంది. ఈ ఫెడరలిజం గురించి విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం? ఫెడరలిజంలో వీళ్ళు బాగా ఫోకస్ చేయాల్సింది లెజిస్లేటివ్ రిలేషన్స్ అండి, ఎనీ పాయింట్ ఆఫ్ టైం. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనం లాస్ట్కి ఒక 4-5 బాడీస్ని డిస్కస్ చేసాం, అథారిటీస్ని. అది సెకండ్ ఏరియా ఆఫ్ ఫోకస్. దాంట్లో కూడా ఎక్కువ మటుకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇవే అడుగుతారు. సో ఫెడరలిజంకి సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేసిన పాయింట్స్, నేను మధ్యలో చెప్పిన క్వశ్చన్స్ ఒక్కసారి మళ్ళీ వీళ్ళు రివైజ్ చేసుకుంటే దాన్ని దాటి అడిగే ఛాన్సెస్ తక్కువ. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఫెడరలిజం గురించి ఈరోజు క్లాస్ విన్నారు. ఒకవేళ ఈ క్లాస్ మిస్ అయిన వాళ్ళు కూడా యూట్యూబ్లో కానీ MANATV SoFTNET.com వెబ్సైట్లో కానీ క్లాస్ చూసే అవకాశం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఫైనల్గా వాళ్ళకి ఏం మీరు సలహా ఇస్తారు? Okay, sir. Questioning in teaching is most useful, ensuring active participation of learners in the class, rote memorization. దీంట్లో క్లాస్ రూమ్ ఎట్లా ఉండాలి అన్నప్పుడు తరగతి గదిలో పిల్లల్ని కొన్ని ప్రశ్నించడం ద్వారా, అంటే తరగతి గదిలో ఎప్పుడైనా విద్యార్థుల్ని ప్రశ్నించడం ద్వారా వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా తరగతి గది అనేది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాం. ఎంతసేపటికి ఉపాధ్యాయుడు చెప్పడం కాదు, విద్యార్థుల్ని కూడా మన దాంట్లో భాగం చేస్తూ ఉండాలి. రైట్ సార్, ఫైనల్గా ఒక మాట, మీరు ఏం సలహా ఇస్తారు ఈ సబ్జెక్ట్ సంబంధించి? ఓకే, అందరూ ఇక్కడ తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్తో పాటు మనకు బిఎడ్ బుక్స్, డిఎడ్ బుక్స్ వాటిని కూడా ఫాలో అవుతూ మీరు అకాడమీ బుక్స్ని బాగా తరోగా చదవండి. వీటితో పాటు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ చేయగలుగుతాం. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లు కూడా ఒకసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ టైంలో మళ్ళీ దాని గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ, మంచి సలహాల సూచనలు ఇచ్చినందుకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన అభ్యర్థులకు థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. నమస్తే.